ఒలింపిక్స్లో ఇండియాకి 2 మెడల్స్ తెచ్చిన కారణంగా ఈవిడ పానీపూరి బండిని ప్రభుత్వం పడగొట్టి చిత్రహింసలు పెట్టింది. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ హీరోస్ ఎపిసోడ్ 3. ప్రీవియస్ వీడియోస్లో మనం జ్యోతి ఎర్రాచి అండ్ సునీల్ ఛేత్రి గారి గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఒకసారి అకౌంట్కి వెళ్ళి చెక్ చేయండి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతా సాహు వరుసగా 7 రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాదు 2011 ఒలింపిక్స్ లో 2 కాంస్య పథకాలు గెలిచి దేశం గర్వపడేలా చేశారు. కానీ ఇదే ఆవిడ పాలిట శాపంలా మారింది. ఏ దేశమైనా ఇలాంటి క్రీడాకారులను ఎలా గౌరవిస్తుందో చెప్పనక్కర్లేదు. కానీ సీతా సాహుకి దక్కిన గౌరవం ఏంటో తెలుసా? ఎన్ని మెడల్స్ సాధించినా ప్రభుత్వ ఆదరణ లేక చివరికి ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పానీపూరి బండి నడుపుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతే, ఇంకా ఈ ఘటన అక్కడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని ఆమె బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్న పానీపూరి బండిని కూడా అక్కడి లోకల్ అధికారులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేశారు. అప్పుడు సీత ఆవేదనతో, ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వలేకపోయినా, ఒలింపిక్స్లో ఆడే అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నన్ను కష్టపడి సంపాదించుకొనివ్వండి, బ్రతకనివ్వండి అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా 3 ఏళ్ల క్రితం సంఘటన. అండ్ ప్రజెంట్ సీతా సాహు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక్క సీత కథ మాత్రమే కాదు, మన కథ. చదువు మాత్రమే మంచి భవిష్యత్తును ఇస్తుందని నమ్మి మన ప్రభుత్వాలు క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల మనలో నిరుద్యోగులుగా మిగిలిపోయిన కోట్లాది మంది యువత కథ. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, కానీ ఇది వీడియో మాత్రమే కాదు, ప్రతి భారతీయుడికి చేరాల్సిన చేదు నిజం. ఈ నిజాన్ని నేను మీ వరకు చేర్చాను. ఈ వీడియోని షేర్ చేసి ఈ నిజాన్ని మరింత మందికి చేర్చడం మీ చేతిలో ఉంది. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో సమాజం మరిచిన మరో హీరో కథతో మీ ముందుకి వస్తా.